లెక్కన మీకు వచ్చిన మెసేజ్లు చూసుకుంటే మీరు నాకు ఇచ్చే లాస్ట్ ఇంటర్వ్యూ కనీసం అనుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత అయినా మీకు ప్రశాంతంగా రీజనబుల్గా మాట్లాడాలనిపిస్తే సంతోషమే. అందుకన్నా నా చావు ఉపయోగపడుతుంది. అంత అంత పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంత థ్రెటనింగ్ లో ఉన్నారు మీరు? అంత ఎందుకు టార్గెట్ అయ్యారు అని మీకు తెలీదా? చెప్తారు. మీ ఛానల్లో నేను కూర్చున్నప్పుడు 30 లక్షల మంది చూశారు. నేనేం మాట్లాడానో విన్న వాళ్ళలో సత్యం అర్థమైన వాళ్ళు స్నేహితులయ్యారు, తప్పు మాట్లాడిన అనుకున్న వాళ్ళు శత్రువులయ్యారు. ఇట్లా వందల ఇంటర్వ్యూలు. చిత్రం ఏంటంటే మన ఇద్దరి మీద కేసులు పెట్టిరు. మీ మీద నా మీద కూడా కేసు అన్నారు. మళ్ళీ బ్లాంకులు ఇచ్చారు ఏదో క్వశ్చన్ పేపర్కి ఇచ్చినట్లు అవును. అన్న విషయం ఇది. నా విషయం నేను ఎప్పటికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు, హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు నా పతనాన్ని ఎంత కోరుకున్నా. ఇందాక ఇంటర్వ్యూలో మీరు ఒక మాట అన్నారు, ప్రవీణ్ పగడాలన్న నాకు గతంలోనే చెప్పిండు మనం క్రైస్తవ సమాజం ఏకం కావాలి, నాకు ప్రాణాపాయ స్థితి ఉందని చెప్పినా నమ్మలేదు నా సమాజం అని చెప్పిండు. తెలియక ఒక మంచి వ్యక్తిని, మహోన్నతమైన వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. తెలిసి మీలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడానికి మీ సమాజం సిద్ధంగా ఉందా? లేదంటే ఇప్పటికి కూడా